గుర్రం టెక్క వెంటనే గుర్రం టెక్క వెంటనే ఈ చెత్తని వెంటనే ఈ వారం రోజుల లోపల చెత్త అంటే ఏం జవాబు చెప్పలేకపోతున్నాం. నెల రోజుల కింద స్టార్ట్ చేసిన ఈ డంపింగ్ యార్డు క్లీన్ చేస్తామని చెప్పిన ఏంది గుర్రం టెక్క తీసుకొచ్చి ఈడేసేసిర్రు. అప్పుడు ఉన్నప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మేడం గారు ఏది ఆదేశిస్తే వారం రోబట్ల డంపింగ్ యార్డ్ ఎప్పుడు తీసేసి బయటికి తీసుకెళ్ళి ఎక్కడో వేస్తుండే డంపింగ్. ఇప్పుడు చూడు ఈయన్నే డంపింగ్ వేసి నెల రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ కూడా కనుక్కుంటే ఎన్ని రోజులు అయిందిరా స్టార్ట్ చేసినప్పుడు అంటే నెల రోజుల కంప్లీట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు డ్రైవర్ని అడిగితే 20 రోజులు అయిందంట పని చేయక. అంటే ఎంత మొద్దు నిద్ర ఉన్నారు ఈ అధికారులు. అంటే ఈ మెయిన్ రోడ్ మీద ఇంత వేల వెహికల్ పోతుంటాయి. ఈ మెయిన్ రోడ్ మీద ఇంత చెత్తలాగా ఉంటే కూడా వాళ్ళకు ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత మొద్దు నిద్రనా అధికారులకైతే అసలు. అంటే ఇంకా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ కళ్ళద్దాలు కంటి వెలుగు అనేది పెట్టిరు. ఇప్పుడు అది కూడా లేదు గవర్నమెంట్ కు. ఆ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఈ అధికారులకు కళ్ళద్దాలు ఇస్తే చూసుకుంటుంటేనేమో. అధికారులు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళకి తెలియదు అంటే 20 రోజులుగా ఆయన నుంచి పని అయితే లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మేడం గారు ఉన్నప్పుడు వారానికి ఒకసారి వస్తుండే. చాలా మంది అంటున్నారు వచ్చి ఏం చేసింది అంటే వచ్చినప్పుడు అంత నీట్గా ఉండే. మేము గతంలో పెట్టిన 2023 ఉన్న ఫండ్ అప్పుడు శాంక్షన్ చేసింది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 2.5 కోట్లతోనే అది కూడా అవుతుంది. అది కూడా ఏమైపోతుంది మేడం ప్రెజర్తోని కాంట్రాక్టర్ ఏంది పని స్టార్ట్ చేపిస్తాం. ఇప్పుడు ఆడ ఏంది అధికారులు అంతా సస్పెండ్ అయ్యారంటే అది నెల రోజులు అది అట్లనే పడబడుంది. అంటే అన్ని పనులు కూడా ఇంత మొద్దు నిద్రతోని ఈ గవర్నమెంట్ చూస్తుంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి పెద్ద స్పీచ్లు ఇస్తుంటాడు. ఏమని వారం రోబట్ల ఏంది వర్షాకాలం వస్తుంది, అధికారుల మీద సీరియస్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ మీద సీరియస్ అవుతున్నా అని చెప్పిండు. ఇక్కడ ఉన్న పక్కకు శివసాయి కాలనీ అనేది రోడ్డు కింద ఉంటది. ట్రంక్ లైన్ ఉంది. ట్రంక్ లైన్ అది మెయిన్ క్లీన్ చేయాలి. దాదాపు 80% నిండినాక నీళ్ళు ఎక్కడికి పోతాయండి? ఇంత తెలివి లేదా ఈ అధికారులకు? మాకున్నంత తెలివి కూడా వాళ్ళు ఇన్ని లక్షల జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారండి మీరు? ఇంత నిర్లక్ష్యమా? మేము వాకింగ్ వస్తాలో రేపటి నుంచి ఇది ఈ రోజు స్టార్ట్ చేసినాం. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మేము తీసే వరకు ఈయనే కూర్చుంటాం, ఈయనే టెంట్ చేస్తాం. మా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఈయనే కూర్చుంటామని మేము హెచ్చరిస్తున్నాము ఈ అధికారులని, గవర్నమెంట్ని. ఇక గవర్నమెంట్ని అని ఇక అది చోలో సొంక మూపినట్టే ఈ గవర్నమెంట్ అని వేస్ట్. ఈ అధికారులన్నా అరే మీ ఇంటి ఈ అధికారులన్నా ఇప్పటికైనా మొండి నిద్ర లేచి తక్షణమే ఇదంతా కూడా నీట్ చేయకపోతే రోజు ఇదే పరిస్థితి అని మా వేల చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా మీర్పేట చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ వచ్చి మేము ధర్నాకు కూర్చుంటామని ప్రతిరోజు కూర్చుంటాం ఇది తీసే వరకు అని హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. ఇప్పుడు మా కాలనీ వాసులు కూడా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు చెప్తారు అన్న. మీరు గత ఈ సుందరీకరణ పేరుతోని గత ప్రభుత్వం ఉన్నప్పుడు సబితా మేడము మా శివసాయి కాలనీ దగ్గరనే చెరువుకట్ట కింద వాకింగ్ ట్రాక్ చేసి చాలా ఆనందించడము. అందరూ కూడా సంతోషపడ్డారు. 1000 మంది దాదాపు 50 కాలనీ వాళ్ళంతా ఇక్కడ వచ్చి చెంపపేట, సాయనగర్, ఎల్బీనగర్ ఆడికెళ్ళి కూడా వచ్చి వాకింగ్ చేసుకుంటారు. చెరువు అంతా మంచిగా ఉంటుండే. మరి గుర్రం టెక్క ఏమైతే ఏర్పడదో అప్పటి నుంచి మరి 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మిషన్ పెట్టి మొత్తం తీసేపించి క్లీన్ చేయించారు మేడం ఆయన. మరి 3 ఏళ్ళ నుంచి దీనికి ఎవరు పట్టించుకుని నాది కూడా లేదు. అదే మరి మేమంతా కాలనీ వాసంతా మేడం రిక్వెస్ట్ చేస్తే మరి ఎవరో దాన్ని ప్రపోజల్ పెట్టి కాంట్రాక్ట్ తీసుకొని 20 నెల రోజులు స్టార్ట్ చేసారు. వారానికి 1 రోజు 2 రోజులు చేస్తారు, మిగతా రోజులు పనిచేసుకుంటారు. ఆ వాసనతోని దుర్గంధం మొత్తం ఇక మాకు ఎంట్రన్స్ కానీ కుప్ప తెచ్చిపోస్తారు. వాకింగ్ ట్రాక్ అంతా బంద్ అయిపోయింది. మరి మేడంతో రోజు పోయి మనం మేడం రిప్రజెంట్ చేయడము, అధికారులకు చెప్పడం, అధికారులు కూడా సరిగా స్పందిస్తే ఈ కాంట్రాక్టర్ను సంధిస్తే ఈ పని ఈ విధంగా ఉండకుంటుండే. ఆ నీళ్లు కూడా గత 4 చెర్లు పైన 4 చెర్ల నీళ్ళు కూడా ఆలవాసడ, బడంపేట, బాలాపూర్ చెర్ల నీళ్ళని కూడా మురికీలు పోవడానికి ట్రంక్ లైన్ చేపిస్తే గత ప్రభుత్వము ఆ ట్రంక్ లైన్ కూడుకపోయింది. మరి ఆ నీళ్లు డ్రైనేజ్ అంతా ఈ చెర్లనే కలుస్తున్నాయి. ఆ డ్రైనేజ్ ట్రంక్ లైన్ క్లీన్ చేపిస్తే మరి చెరువు అంతా దుర్వాసన అయిపోయింది. డ్రైనేజ్ నీళ్ళతో కూడుకుపోయింది. మరి ఆ ట్రంక్ లైన్ ద్వారా నీళ్లు పోతే మరి వాసన ఉండదు. మరి ఇప్పటికైనా మరి మేము ఏం చేయాలి? మేడంతో ఎన్నోసార్లు మొదలుపెట్టుకుంటే మరి ఎప్పుడైనా స్పందించి
మరి ఫ్రంట్ లైన్ పూర్తిగా తీసి గుర్రం డెక్క తీసి మరి అవుట్లైన్ కూడా సగం అసంపూర్తిగా ఉంది ఎస్ఎన్డిపి. ఈ నీళ్ళన్నీ పోయి అక్కడ జామ్ అవుతున్నాయి మా కాలనీ, వ్యవసాయ కాలనీ. ఈరోజు ఈ 2-3 రోజులు వచ్చి క్లీన్ చేపిస్తే మరి మాకు ఆ వాసన బిడ్డ తగ్గుతుందని చెప్పి కాలనీ వాసన అందరం కూడా, లేకుంటే మేమందరం కూడా కాలనీ ఉన్న దాదాపు మా కాలనీలో పిల్లలతో సహా కుటుంబం 10 కాలనీస్ ఉంటాయి. మరి కాలనీకి 500 చొప్పున కూర్చొని నేనే రోడ్డు స్పందింపజేస్తామని చెప్పి నేను ఈ కాలనీల తరఫున కూడా నేను అందరి తరఫున నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి క్లీన్ చేపిస్తారని ద్వారా వెంటనే గుర్రం తెక్క వెంటనే అధికారులు మొద్దు నిద్ర పనులు వెంటనే పూర్తి చేయాలి. పనులు వెంటనే లేని పక్షంలో మేమందరం కూడా గుర్రం తెక్క వెంటనే ఈ చెత్తను వెంటనే ఈ వారం రోజుల లోపల చెత్తను వెంటనే, లేని పక్షంలో మీ కాలనీ వాసులందరం కలిసి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము.